అన్యాయంగా సంపాదించేవాడికి శ్రమ, అన్యాయంగా సంపాదించేవాడికి శ్రమ, అన్యాయంగా బతికేవాడికి శ్రమ, అక్రమంగా బ్రతికేవాడికి శ్రమ. దేవుడు నేను న్యాయంగా బ్రతకమంటున్నాడు. నీతిమంతునికి కలిగినది కొద్దిగైనను అది అతనికి దీవెన అంటున్నాడు దేవుడు. నీకాడ గొప్ప డబ్బు లేకపోవచ్చు, కానీ నీ దగ్గర యథార్థత ఉంది, నీతి ఉన్నది, పరిశుద్ధత ఉన్నది, భక్తి ఉన్నది, అది సంపాదించుకో. మేబీ ఈ మాటలు కొంతమందికైనా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. మరి ఎవడన్నా ఇట్లా చేయి పెట్టి, ఇదిగో పలానా వరం పాస్టర్ అనేవాడు నా దగ్గర 10,000 తీసుకున్నాడు, ఇంకా నాకు ఇవ్వలేదు, వాడంత అన్యాయం ఒకడు లేడు అనే సాక్ష్యం మనకొద్దు. ఒకవేళ తీర్చలేమా చెప్పుకో, అయ్యా తర్వాత తీరుస్తానని. కానీ ఎగ్గొట్టడం మాత్రం దేవుని చిత్తం కాదు. బైబిల్లో దేవుడు రాశాడు, భక్తిహీనుడు అప్పు కట్టకుండా ఎగగొడతాడు అని. ఎవరంట? ఎవరికైనా బాకీ ఉన్నా నేను చెప్పండి అమ్మా, మీకు ఒక 5,000 ఏమన్నా, ఎవరికైనా 2,000 బాకీ ఉన్నా చెప్పండి నాకు. దేవుడికి స్తోత్రం. మరి అది గొప్ప సంగతి. 5,000 దాటం, కొట్టడం, ఇంకొక 5,000 దాటం, ఇంకెక్కటం, 10,000 తెచ్చుకోవటం, ఎక్కడ. ఏంటిరా బ్రతుకు? నువ్వు విశ్వాస పిశాచివా? ఏమిరా నాయనా బ్రతుకు? ఏమమ్మా బ్రతుకు? నువ్వు దేవుడు నమ్ముకున్నావా? అసలు రక్షణ పొందావా? అసలు వాక్యం తెలుసా నీకు? దేవుడు ఆత్మ నీలో ఉందా? ఏమి ఇంత చండాలమైన బ్రతుకు? డబ్బు దగ్గర క్రమం లేదు, కుటుంబంలో క్రమం లేదు, భక్తిలో క్రమం లేదు, సంఘంలో క్రమం లేదు, కానీ వర్తమానం అంటుంటివి.